హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణం స్ట్రాంగ్ పాయింట్ ఉంటే కామెంట్ చేయండి. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం, యూత్లో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఏపీలో ఎటువంటి కంపెనీలు లేక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళి పనులు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల నాడు నేడు పథకం కింద స్కూల్ని డెవలప్మెంట్ చేశారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు ఎంతవరకు పిల్లల్ని పంపిస్తున్నారు అనేది ముఖ్యం. ఇక రోడ్లు, అస్తవ్యస్తమైన రోడ్లు, బూమ్ బూమ్ బీర్లంటూ మద్యం ఎక్కువ అనేక మందికి అనారోగ్యం తెచ్చిపెడుతుంది. మద్యం రేట్లు పెంపు, క్వాలిటీ లేని మద్యం, కరెంటు మీటర్లు, కరెంట్ బిల్ ఎక్కువగా రావడం కూడా ఒక కారణమే. సైలెంట్ ఓటింగ్ చాలా జరిగింది. ఇక పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో, తాత భూమి పాస్బుక్ మీ జగన్ గారి మీద ఉండడం, ఇది నచ్చలేదు ఏపీ ప్రజలకు. సంక్షేమ పథకాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ. ల్యాండ్లైన్ చట్టం తీసుకురావడం కూడా ఏపీ ప్రజలకు నచ్చలేదు. మెయిన్గా కూటమి టీడీపీ, బీజేపీ కలవడం కూడా జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పలేదు. బటన్ నొక్కుతూ పోతే రాష్ట్ర అభివృద్ధి ఎటువైపు అన్నది ప్రజలకు బాగా తెలిసింది. నవరత్నాలు ఏమీ పనిచేయలేరు. జగన్ ఫస్ట్ రాజధాని నిర్మాణానికి కూడా కృషి చేయలేదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని దూషించడం, ప్రభుత్వ మంత్రులు అభివృద్ధి పనుల గురించి అడిగితే చేసే పనులు అవి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, అలాగే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జగన్ గారు అనుకున్నది నా పేరు వలన ఓట్లు పడతాయి అనుకున్నారు. కానీ ఏపీ ప్రజలకు కష్టం వస్తే స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికే వెళ్తారు. ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సీఎం ఫండ్స్ రిలీజ్ లేకపోవడం, పోలవరం కంప్లీట్ కాలేదు, ఏపీకి స్పెషల్ స్టేటస్ రాలేదు, అలాగే రాజధాని ఇంకా తెలియలేదు, ఉపాధి లేకపోవడం, అధికార దుర్వినియోగం, జగన్ గారి ప్రభుత్వ పనులను ఎదిరించే గొంతుగా వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు, యువగలం లోకేష్ గారు, 75 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రచారం జగన్ ఓటమికి కారణం అయ్యింది. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.